చేయడం అనేది ఒక గౌరవమైన పథకం కింద ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సునీతారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెలు కవితను బయటకు పంపిన చరిత్ర కేటీఆర్దేనని, ఆడబిడ్డలను గౌరవించని చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదేనని ఆరోపించారు. ఆడబిడ్డల గురించి కేటీఆర్ శుద్ధపూసలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బతుకమ్మ కుంటను ఆక్రమించారని ఆరోపిస్తూ అదే కుంటను మా ప్రభుత్వం అభివృద్ధి చేసిందని స్పష్టం చేశారు. హైడ్రా మీద పడి ఏడుస్తున్న కేటీఆర్ ను ఎద్దేవా చేస్తూ అదే హైడ్రా బతుకమ్మ కుంటను కాపాడిందని సునీతారావు వ్యాఖ్యానించారు. చెప్తున్నారు సొంత ఆడబిడ్డ బయటకు వచ్చి ఈరోజు హరీష్ రావు ఇన్ని కోట్లు మింగేశాడు, హ్యాపీరావు ఎవరు సంతోష్ రావు ఇన్ని కోట్లు మింగాడు, మా అన్న శుద్ధపూస మా నాయన శుద్ధపూస అని చెప్పే కన్నా ఎంత కమిషన్లు ఎన్ని లక్షల వేల కోట్ల కమిషన్లు దోసుకదిన్నారని మాత్రం చెప్పట్లేదు. ఆ రోజు 30 రూపాయలకు 60 రూపాయలకు చీరలు తెప్పించి మీరు మహిళలను అవమానించిన సంస్కృతి మీది. గవర్నమెంట్లో మొట్టమొదటి పాలనలో 5 సంవత్సరాలలో మహిళా మంత్రి లేని ఘనత మీకే దక్కింది. అది కూడా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఒకటే ప్రశ్న అడుగు. అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య వాగ్వాదం నెలకొంది. పరిశ్రమల కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ చర్యలపై చర్చ జరుగుతుండగా బోర్డు పనితీరు పట్ల బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణలో బోర్డు పూర్తిగా విఫలమైందని, అనుమతుల పేరుతో అవినీతి పెరుగుతోందని ఆయన విమర్శించారు. దీనిపై ప్రతిస్పందించిన పవన్ కళ్యాణ్ పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ రక్షణ రెండింటినీ సమతుల్యం చేయాలని ప్రభుత్వ దృక్పథమని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణపై కఠిన చర్యలు తప్పనిసరి అని, ఏ అవకతవకలు జరిగినా ఉపేక్షించబోమని అన్నారు. దీంతో ఇరువురి మధ్య అసెంబ్లీలో గట్టి మాటల తూటాలు సంభవించాయి. డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాన్. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తావనగా మారిన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పై కేంద్ర నేతలు మోదీ, అమిత్ షా రక్షణ పడ్డారని ఆయన చెప్పారు. కాళేశ్వరం వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసులు తదితర విచారణలను సీబీఐకు అప్పగించడం మంచి నిర్ణయమని అద్దంకి అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రేవంత్ రెడ్డి తీసుకున్న చర్య మరింత స్పష్టం చేస్తోందన్నారు. అతివ్యాప్త రాజకీయ నియోజకవర్గాల్లో నిర్దిష్ట ఉదాహరణలు తెరపైకి రావచ్చని, ప్రజలు నిజానికి ముఖాముఖి అయితే నిజాయితీకి బాధ్యత వహించాలన్న సందేశమని ఆయన పేర్కొన్నారు. అలాగే విచారణ స్వతంత్రంగా జరగాల్సిన అవసరాన్ని, చట్ట ప్రభావిత రాష్ట్రీయ ప్రశ్నలపై కేంద్రం స్పష్టత చూపే బాధ్యతని తేల్చి చెప్పారు. లేదంటే మేము చేస్తే ఎవరు మమ్మల్ని ఏమన్నారని చెప్పి నిర్లక్ష్యంతో చేసిందా, మొత్తానికి స్కామ్ల విషయంలో రాష్ట్ర పరిధిలో ఉందా కేంద్ర పరిధిలో ఉందా అని చూడకుండా ఇష్టానుసారంగా ఆర్థిక నేరాలకు, వివిధ రకాల స్కామ్లకు పాల్పడ్డ మాట వాస్తవం. కాళేశ్వరమైనా, ఫోన్ ట్యాపింగ్ అయినా, ఈ ఫార్ములా కార్ రేస్ అయినా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, వ్యవస్థతో సంబంధం ఉన్నప్పటికీ కూడా బీజేపీని ఒప్పించుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవచ్చు అని చేసిందా, లేదంటే మేము చేస్తే ఎవరు మమ్మల్ని ఏమన్నారని చెప్పి నిర్లక్ష్యంతో చేసిందా, మొత్తానికైతే
ఈరోజు సిబిఐ రేంజ్ లో వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అందరికీ తెలుసు. నేనంటున్నా, సిబిఐ ఇన్వాల్వ్ అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మోదీ గారితో కలిసి చేస్తుందని చెప్పి బడేబాయి చోటేబాయి చర్చని ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్నది. కానీ ఒరిజినల్ గా బడేబాయి చోటేబాయి గారు మోదీ కేసీఆరే కదా. కేసీఆర్ ని కాపాడిందే మొత్తం మోదీ, అమిత్ షా. అధికారంలో కోల్పోయిన తర్వాత ఇప్పుడు మీకు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఏదో నటింపజేయాలని చూసినా ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మింది కాబట్టి బీజేపీకి ఇక్కడ చోటు లేకుండా చేసింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంత వివాదాస్పదంగా ఉన్నా పరిధి వాటికి ఉన్నది కాబట్టి సిబిఐకి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ 2 కేసులను అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ట్రాయ్ నిబంధనలు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలంటే మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐతోనే సాధ్యమవుతుంది. రెండవది, కాళేశ్వరంలో కూడా సిడబ్ల్యూసీతో పాటు ఇతరత్ర తనపై వస్తున్న విమర్శలపై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. చాలా మంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు చేసే నేతలకు తాను చేస్తున్న పనుల స్టేట్మెంట్ ను పంపిస్తానని స్పష్టం చేశారు. సంస్కారం, సభ్యత లేని వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. మానవత్వం, హుందాతనం కోల్పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను కూడా అనేక బూతులు ఎదుర్కొంటున్నానని, అయితే వాటికి తగిన సమాధానం ఇవ్వటం కన్నా తన పనుల ద్వారా నిరూపించుకోవడమే ముఖ్యమని చెప్పారు. ఎక్కడి కనుక పోయింది అంటే చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సంస్కారము, సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు. కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత, సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి కనుక పోయింది అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్ గా చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతే. నేను గదే పల్లెటూరులో పుడుతుంది, గదే గుడిసెలలో పుడుతుంది, గదే మాటలు ఇటుని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు. రాష్ట్రంలోని పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా ఆహ్వానికరంగా పిలుపునిచ్చారు. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి, మీ ఇన్వెస్ట్మెంట్ కి ప్రభుత్వం పూర్తి బాధ్యత, భద్రతనిచ్చేది అని హామీ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ కంట్రోల్, పన్నుల వసూలు నిర్వహణలో తెలంగాణ నంబర్ 1 అని ముఖ్యమంత్రి గుప్పించారు. పెట్టుబడుల ప్రశాంత వాతావరణం, బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక సదుపాయాల అందుబాటుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ మీరే చూస్తారన్నారు. రాష్ట్ర ఆర్థిక లక్ష్యంగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ చేయడం గూర్చి దృష్టాంతక ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. Facing a lot of problem. So world, we have achieved number 1 position in the world. 138 countries have participated in this drugs control thing. So Telangana Hyderabad Police Department has got number 1 rank in that. So all these activities are there, we are there. All I need is your support. All I need is brand ambassadors. So I would request, please join with us, become a Telangana brand ambassadors. We will promote, we will reach by 2034 $1 trillion economy, 2047 $3 trillion economy. Today we have a 2.5 population, we are contributing 5% GDP. My target is 10% GDP of the country. So I wanted to contribute a vision document, Telangana is Rising 2047, where you can put your investments, you can get profit, your investments are secure.
you are secure. In ఫ్లెక్సీలు కట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో ఫ్లెక్సీల వినియోగాన్ని నిషేధించే అంశంపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ సమస్యకు సమాధానమవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఫ్లెక్సీల వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు అధికమవడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచులకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల. అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 months లో చాలా ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తున్నాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. అది మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందం అనే కార్యక్రమం పెట్టాం. ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు, ఇది ఒక అవగాహన పెంచుతున్నాం. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్, మనం తిరుమలకి వెళ్తే ఈరోజు మనం వెళ్ళి చూస్తే అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరుట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారు రాసిస్తారు, మీరు చెప్పేస్తారు, మేము వింటాము, ఇంటికి పోతాము అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలాగే ప్రస్తుతం ప్రభుత్వం కూడా నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను కనీసం మార్కెటింగ్ చేయడంలో కూడా విఫలమవుతున్నారని బుచ్చయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం, పరిశ్రమల కోసం, ఉపాధి కోసం పనిచేయాలనే ఆలోచన సర్కారుకే లేదని విమర్శించారు. ఉత్పత్తి అయిన వస్తువులు ఇదేనా న్యాయం జరగాల అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా? ఇంకా అధికార గణంలో మార్పు రాలే. గత ప్రభుత్వం నడకనే నడుస్తూ ఉన్నారు. పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ మీకు ఏదైతే 70 లక్షల టన్నులు మీరు సేకరిస్తా ఉన్నారు ధాన్యం, 67% చొప్పున 46,50,000 టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది. దానిలో పోర్టిఫైడ్ చేయాలంటే 46,500 మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి. మీరు ఇవాళ టెండర్ పిలిచింది 33,000 టన్నులు పిలిచారు. మీరు చెప్పింది 4 సంవత్సరాలు అన్నారు. నేను 10 సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచాను. పక్కన మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని కూడా అడుగుదాం సలహా. ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు, ఎస్ఎంఎస్లు మంత్రి గారు ఆయనే. వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లోనే లేదు పోమన్నారు, ఎస్ఎంఎస్కి అవకాశం లేదు పోమన్నారు. మీ దగ్గరే నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ లెక్కపత్రం లేదు. కనీసం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ఇండస్ట్రీ కోసం, ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే మనసుంటే మార్గం ఉంటుంది సార్. చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసుంటే మార్గం ఉంటుంది. అసలు మనసే లేకపోతే మనం ఏం చేస్తాం? దయచేసి ఆలోచన చేయండి సార్. వారు రాసిస్తారు, మీరు చెప్పేస్తారు, మేము వింటాము, ఇంటికి పోతాం. ఇదేనా న్యాయం జరగాల అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు అల్మట్టి డ్యాం అంశంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అల్మట్టి ప్రాజెక్టు గేట్ల ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచే ప్రయత్నం చేస్తోందని, దీంతో కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కులు శాశ్వతంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా నీళ్లు అందకుండా పోతాయని హెచ్చరించారు.
కృష్ణా నీరు లేకపోతే 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వృధా అవుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో నిర్ణయం తీసుకొని 519 అడుగుల నుంచి 524 అడుగులకి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నదో ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఇది ఒక దారుణాతి దారుణమైన నిర్ణయంగా పరిణమిస్తుంది. ముఖ్యంగా మన రైతులకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే 70,000 కోట్ల రూపాయలు కేవలం ఒక భూసేకరణ కోసమే కర్ణాటక ప్రభుత్వం మరి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించిందో దీనివల్ల శాశ్వతంగా తెలంగాణలో ఒక చుక్క కృష్ణా నీళ్లు కూడా మనకు అందకుండా పోతుంది. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం లేదు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తయింది. ఇవాళ అక్కడ నీళ్లు లేకపోతే, పైనుంచి నీళ్లు రాకపోతే మనకి ఎక్కడి నుంచి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫలవంతమవుతుంది? మీరు గొప్పగా పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా జూరాలకే నీరు రాకపోతే మీకు ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి? కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర వీడండి, వెంటనే స్పందించండి, కోర్టుకు పోండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వారందరి తరపున పోరాటానికి నడుం బిగిస్తుంది. అట్లాగే ఇవాళ తెలంగాణలోని మా అన్నదమ్ములతో కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, ఒక్క ప్రాజెక్టు ఆల్మట్టి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే, ఎక్కువసేపు మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజాప్రతినిధిగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తులసిరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారంగా 10% సీట్లు గెలిస్తే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం జరుగుతుంది. వైకాపా పార్టీకి 11 వచ్చాయి, 7 తక్కువ ఉన్నాయి. అందువలన వైకాపాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. ఇది అన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే, నాకు ఎక్కువసేపు మాట్లాడడానికి మైక్ ఇస్తేనే అని చెప్పడం అనేది ఇది మూర్ఖత్వం. ఇక రెండో విషయం, పులివెందుల నియోజకవర్గము అనేక సమస్యలతో సతమతం అవుతాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఈ సమస్యల గురించి చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకుండా ఎగొట్టడం అనేది ఇది నియోజకవర్గానికి అన్యాయం చేయడమే. కాబట్టి పులివెందుల నియోజకవర్గపు ఓటర్గా నేను డిమాండ్ చేస్తున్నాను, అసెంబ్లీకైనా పోయి ఈ సమస్యల మీద మాట్లాడాలి. లేకుంటే రాజీనామా చేస్తే మళ్ళా వేరే వాళ్ళైనా ఎమ్మెల్యేగా పోయి అసెంబ్లీకి పోతారు, సమస్య మీద మాట్లాడతారు. కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకటి తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో నీటి కొరతను నివారించడానికి, వ్యవసాయానికి శాశ్వత లాభం కల్పించడానికి నదుల అనుసంధానమే ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా అనుసంధానం విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నదిని పరస్పరం అనుసంధానం చేసి ప్రతి ఎకరానికి నీరు అందేలా చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి దారికి మనం అందరం కూడా ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్ని కూడా వేసుకుంటున్నాం. అదే స్ఫూర్తిలో ఈ దేశంలో నదుల అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి పెద్ద ఊతం వస్తుంది, పెద్ద లాభం వస్తుందంటే అప్పుడు సురేష్ ప్రభుతో టాస్క్ ఫోర్స్ వేశారు. అది 2003లో. అంతలో 2004 ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం, దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం. అంటే 25-30 ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు, కొన్ని రాష్ట్రాలు ముందు వెనక ఉన్నాయి, ఈ విభేదాలు ఉన్నాయి,
ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి. సరైన సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్న అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, ఆనాటి భాజపా ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల అవకాశాలు, కేంద్రంతో రాష్ట్ర సంబంధాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు చేరే విధానంలో లోపాలున్నాయని, వాటిని సరిచేయడానికి తాను కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, ఐటీ రంగ ప్రోత్సాహం కోసం కొత్త ప్రాజెక్టులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇవేషన్ చాలా తక్కువైతుందని మేము అనుకుంటున్నాము. ఇవి వస్తువులే కాదు, మనం ఇండ్లు కొనబోతే దాని మీద కూడా తక్కువ, ఎందుకంటే సిమెంట్ను తక్కువ చేసిండ్రు. సిమెంట్, స్టీల్ మీద ఇంకా ఇది ఉన్నది. సిమెంట్ తక్కువ చేసిండ్రు, స్టీల్ మీద చేయలేదు. అయితే సిమెంట్ మీద తక్కువ చేసిండ్రు. ఇల్లు కొన్నప్పుడు బట్టలు, తొడుక్కునే బట్టల మీద అంటే తక్కువ చేయలేదు. కానీ అప్పుడు ఎట్లుండే, ఇంతకుముందు రేషనైజ్ 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్న షర్ట్ ఇవాళ రేపు అందరు కూడా రెడీమేడ్ షర్ట్, ఊర్లకు పోయినా రెడీమేడ్ షర్ట్లు వేసుకుంటున్నారు. బట్టలు ఇవన్నీ 1000 రూపాయల కంటే తక్కువ ఉన్నది 5%, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నది 18%. మంచిదే, ఎందుకంటే ధనవంతులు వాళ్ళకి అవసరం లేదు ఇది. అయితే ఇప్పుడు దాన్ని స్లాబ్ పెంచిండ్రు 2500. ఇటువంటి చిన్న చిన్నవి ఎన్నో చేసిండు. నిజంగానే సంక్షేమం అంటే ఇది సంక్షేమం. ఏదో వీళ్ళకి ఈ బంధు, వాళ్ళకి ఆ బంధు, ఆ పార్టీ ఉన్నోళ్ళకి ఇచ్చుడు, అవి కాదు. ఇది మొత్తం భారతదేశానికి. అందుకే మళ్ళోసారి మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇది ప్రజలకు తీసుకుపోతేందుకు, ఇది ప్రజలకు తెలవాలి. 22 నుంచి ఇది మొదలైతుంది. మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఫైనాన్స్ మినిస్టర్, నో పాలిటిక్స్ ఆమెకు. ఓన్లీ ఇది కూడా పెద్ద రిస్క్ తీసుకుంది. దీంట్లో ప్రజలందరూ కూడా, బిజినెస్ మెన్ అందరూ కూడా తెలవాలి. 22 తర్వాత అమలవుతుంది. అయితే ఇవేషన్ తక్కువైతుందని, ఇవేషన్ తక్కువైంది కానీ ఇప్పుడు కూడా ఉన్నది. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.